హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు మనం వేడివేడిగా మిర్చి బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, కొంచెం వాము పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం సోడా ఉప్పు వేసి మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ పల్చగా కాదు, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. పిండి పర్ఫెక్ట్గా ఉందో లేదో తెలియడానికి పిండిలో ఇలా వేలు పెట్టి ముంచినప్పుడు వేలికి పిండి కరెక్ట్గా ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పిండిని ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం వాము పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మధ్యలోకి ఇలా కట్ చేసి వాము పొడిని, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ పొడిని కట్ చేసుకున్న మిర్చి అన్నిటిలోకి పెట్టుకోవాలి. కొద్దిగా పిండితో ఎక్కువ బజ్జీలు వేసుకోవాలంటే ఇలా పొడవుగా ఉండే గాజు గ్లాసుని తీసుకోండి. మనం వేసుకునే మిర్చి సైజుని తగ్గట్టుగా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మిర్చిని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కాలితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ బజ్జీని ఒక్కొక్కటిగా కట్ చేసుకుందాం. మరీ సన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, ఇలా మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలా కట్ చేసుకున్నాక పైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సన్నగా కట్ చేసిన పుదీనా, కొంచెం కారం, అరచెక్క నిమ్మరసం యాడ్ చేస్తే ఎంతో టేస్టీ మిర్చి బజ్జీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.